కొడాలి నానితో ఎన్టీఆర్ భేటీ కారణం తెలిసి షాక్ అయిపోయిన సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం కొడాలి నాని ప్రత్యేకంగా వెళ్ళి ఎన్టీఆర్తో భేటీ అయ్యేసరికి ఎంతగానో కంగుతిన్నారట. ఎందుకనంటే వీరిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. ముఖ్యంగా చెప్పాలంటే కొడాలి నాని గారికి హరికృష్ణ గారి కుటుంబం అంటే చాలా చాలా ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కుటుంబం కోసం ఏమైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు కొడాలి నాని గారు. అంత అభిమానం హరికృష్ణ గారి ఫ్యామిలీపై కొడాలి నాని గారికి. అందుకోసమని హరికృష్ణ గారు మరణించినా కూడా ఆ కుటుంబంతో బంధాన్ని మాత్రం తెంపుకోలేకపోతున్నారు. ఇక ఎన్టీఆర్ని తన సొంత తమ్ముడు వల్ల ట్రీట్ చేస్తూ తన ప్రతి ఒక్క అడుగుజాడుల్లో ముందడుగులో ఉంటూ చాలా అద్భుతంగా ఎన్టీఆర్ యొక్క కెరియర్ కోసం తను కూడా దోహదపడుతున్నాడని చెప్పాలి. అయితే అలాంటి కొడాలి నానికి తెలియకుండా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ రంగ ప్రవేశం చేస్తున్నాడు అంటూ ఎన్నో వార్తలు వినిపించాయట. అందుకోసమని ఇందులో ఎంతవరకు కరెక్ట్ వాస్తవం ఉంది అని తెలుసుకోవడానికి ఎన్టీఆర్ని భేటీ అయ్యారట కొడాలి నాని. మరి భేటీ అయ్యి ఆయన మాట్లాడుతూ, మీరు మాత్రం ఇప్పటివరకు ఏం చేసినా ఎలా చేసినా ప్రతి ఒక్క విషయంలో నా జోక్యం ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ పార్టీ ప్రచారం కోసం మీరు రంగంలోకి దిగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఎంతో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సమయంలో మీరు రాజకీయ రంగంలోకి దిగడం కరెక్ట్ కాదు. ముందు మీరు మాత్రం మీ సినిమా కెరియర్పై ఫుల్ ఫోకస్ చేయాలి అంటూ కొడాలి నాని గారు చెప్పుకొచ్చారట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఖచ్చితంగా నేను ఏం చేసినా ఎలా చేసినా అందులో ఖచ్చితంగా మీకు మాట ఉంటుంది. నేను మాత్రం మీకు తెలియకుండా ఏమీ చేయను అంటూ చెప్పుకొచ్చారట. అయితే మరి ఇలా వీరిద్దరు కూడా భేటీ అయ్యారని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కంగు తిన్నారట. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయ రంగంలోకి దిగబోతున్నారని, ఎన్టీఆర్తో సహా టీడీపీ పార్టీలోకి మళ్ళీ కొడాలి నాని వెళ్తారా ఏంటి, అందుకోసమని ఇలా భేటీ అయ్యి చర్చలు జరిపారా అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట. ఏదేమైనప్పటికీ ఈ సంభాషణ అంతా కూడా ఎంతగానో చర్చనీయాంశంగా మారుతుందట ఏపీ రాజకీయాల్లో.